కాబట్టి రాజనేత గారు మాట్లాడదాం మనం. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడేందుకు పుష్పలీల గారు మాజీ మంత్రి ఫోన్లో ఉన్నారు. పుష్పలీల గారు నమస్కారం. చెప్పమ్మా. ఫేజ్ 2కి పచ్చ జెండా ఊపుతారనుకుంటే ఫేజ్ 1కే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు రావు, ఆలస్యం అవుతుంది, మరోసారి పునఃసమీక్షించుకోవాలన్న కబురు అందింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య? అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వదు, ఇచ్చేది ఉందంటే ఇస్తది. ఎందుకంటే ఆ వందే మాతరం ఒక 4 డబ్బాలు 5 డబ్బాలు ఉన్నాయి కాబట్టి అవి వందే మాతరం అని రైల్వేస్ ను మొత్తం కూల్చేసి ప్రజలకు సంబంధించింది కాకుండా అట్లాంటి వాటికి లేకపోతే అదాని అంబానీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కి అయితే వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు మనకు రావాల్సిన దానికి మెట్రో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద మనం ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నా ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం ఏంటంటే ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి క్రెడిబిలిటీ రావద్దు, ఇక్కడ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ ఆగిపోవాలి. ఇప్పుడు కేంద్రం ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకుంటే అది ఇప్పుడు మొత్తానికే డెడ్ అయిపోయినట్టు కాదు కదా, ఇంకా కూడా మనకు ఉంది, ఛాన్సెస్ ఉంది. డెఫినెట్ గా మళ్ళీ దానికోసం ముఖ్యమంత్రి గారు వెళ్తారు, దానికి మళ్ళీ చేసి ప్రజలకు సంబంధించింది అదేమో మన ఇంటికండి అది కాదు కదండి. సో మెట్రో లెవెల్లో కూడా చాలా సార్లు ఇలా అవుతా ఉంటాయి, లేట్ అవుతుంటే కూడా వాళ్ళు కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. అదేం పెద్ద విషయం కాదు. అది అయిపోయింది ఇంకా రాదు వెళ్ళిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు అలా అవుతా ఉంటాయి, అంత మాత్రాన దాన్ని వదిలేయరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని రెడీ అయిపోయినవి, అన్ని ఉన్నదాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాట్లాడి రావడం జరుగుతుంది. సో మొత్తంగా ప్రధానితోనే ఓపెన్ చేయించారు హైదరాబాద్ మెట్రోని. ప్రధాని గతంలో కూడా హామీ ఇచ్చారు హైదరాబాద్ మెట్రో ఇంకా అభివృద్ధి చెందాలి, సో ఎక్కడైతే మెట్రో లేదో ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళాలని అప్పట్లోనే ప్రధాని చెప్పారు. సో దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫేజ్ 2కి అడుగులు పడుతున్న తరుణంలో ఈ అడ్డంకులన్నీ కూడా అంటే ఈ మధ్య కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర మంత్రులను కలిశారు. కలిసిన తర్వాత కూడా ఈ అడ్డంకులు రావటాన్ని ఎలా చూస్తున్నారు? పొలిటికల్ ఉంటుంది కొంత, ఆ పొలిటికల్ కూడా లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తారులేండి, క్రెడిబిలిటీ రావద్దు అనుకుంటారు. అంటే పొలిటికల్ లో కొంచెం కొన్ని రోజులు ఆపుతుండొచ్చు కానీ ప్రజల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తుంది కదండి. డెఫినెట్ గా మోదీ గారు ఆపిండని మేము చెప్తాం, ప్రజలు కూడా ఇప్పుడు మీ మీడియా ద్వారానే చెప్తారు. నిజంగా ఆపాలనే ఉద్దేశం ఉంటే అది ప్రజా కోపానికి వాళ్ళు మరి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్ర సహాయ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళకే అది మైనస్, మాకు కాదు. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. సో ప్రభుత్వాలు మారినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో మాత్రం అక్కడ వాళ్ళు తెలంగాణపై చూపిస్తున్న వివక్ష మారలేదు అనేది ప్రధాన రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న అంశం. ఈరోజు మెట్రోకి వచ్చేసరికి కూడా ఆ అంశం కనపడుతోంది. సో ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్తారు. అది ప్రజలకు సంబంధించి మీరు మళ్ళీ ఇది ఎమర్జెన్సీ లాగా తీసుకుని వెళ్ళడము జరుగుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే కొంచెం ఈ వర్షాకాలం కూడా ఉంది కాబట్టి మరి మెట్రో ఎంతవరకు అది కరెక్టా కాదా అని డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడము దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక ఉండమనండి, ఎందుకంటే అప్పుడే అయిపోయింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా రాష్ట్రాలను ఎదుగుదల ఓర్చుకోదు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు రాష్ట్రాలు మనం చెప్పినట్టు వినాలి, కేంద్రీకరణ ఉండాలి, వికేంద్రీకరణ కావద్దు. పవర్ ఒకవేళ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి దీన్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం వాళ్ళకి 100% ఉంటది. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చకు వస్తుంది మేడం. పక్కన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ లో విమానాలు టేక్ ఆఫ్ అవుతుంటే హైదరాబాద్ లో మెట్రోకేమో బ్రేకులు పడుతున్నాయి. మరి అంతే కదా, మరి అక్కడ కూడా అండి, అక్కడ కూడా ఇప్పుడు ఏదో ఫిబ్రవరి జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆయనతో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, కానీ ఇప్పుడు అలయన్స్ లో ఉన్న చంద్రబాబు నాయుడుతో కూడా పెద్దగా అవసరం లేదండి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ జరిగిన దాంట్లో ఎంపీలను కొనుగోలు చేయడము, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి తీసేసుకున్నాడు మెజారిటీ లెవెల్లో. సో ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు సపరేట్ హోదా కూడా కల్పించిన తర్వాత ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, అక్కడ కూడా నెగిటివ్ ఉంది. ఇక్కడ ఏం బీజేపీ అక్కడేం పెద్ద అన్నట్టు కూడా లేదు. ఇక్కడ మాత్రం మనకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ ఉంది కాబట్టి వాంటెడ్ గా ఇచ్చేస్తా ఉంటారు. సో మీ ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష అయితే కొనసాగుతుంది, 100% నడుస్తా ఉంది. దీనిపై కాంగ్రెస్ పోరాటం చేయబోతుందా జాతీయ స్థాయిలో? 100% చేస్తాము, ప్రజలకు చెప్తాము. ఆపితే వాళ్ళకే నష్టము. అది ఇస్తే ప్రజలకు సంబంధించిన
ఏవైతే తెలంగాణ ప్రాంతం లోపల మోదీ గారి చేశారు కాబట్టి ఆయనకే ఇప్పుడు ఇది నష్టం, మనకు కాదు. యా రైట్, థ్యాంక్ యూ మేడం. సో రాజునేత గారు, మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నారు. ఇక అందులో తెలంగాణ అంటే మొదటి నుంచి వివక్ష ఎక్కువగానే ఉంది. ఆ వివక్ష ప్రస్తుతం కూడా కంటిన్యూ అవుతుంది. మెట్రో విషయంలో మరోసారి కనపడింది అనేది కాంగ్రెస్ వాదన. ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఇప్పుడు వివక్ష